ఏడంటదా రండా అయిపోయినాక ఇంట్లో సేద్యాలంతా కాదు ఇప్పుడు చేసిన పాత్ర పొద్దున్న కడుక్కొచ్చి కడిగేసి రమ్మనిలే మీ దాన్ని పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా నేనున్నది నీలోనే నీడ నాది అదన్నది ఏమన్నది నాకు ఏనాడు మలిచావు ఈ రాతిని నేనీనాడు తెలిపేది కీర్తిని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని చెప్పాలని ఉంది గుండె పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె పాలని ఉంది పల్లవించవా నా పల్లవి కావా నా పాట పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు గోల్ బకీర్కే గోల్ బకీర్కే గోల్ బకీరే మహామంత్రి చెప్పా లోకిలోడు వచ్చినాక అట్లా ఉన్నాడా ఏ మహామంత్రి ఇది చెప్తాయినా నేను వచ్చే సమయం అందనా నా పల్లె నీ పల్లె నా పట్టణము నీది పట్టణము చాయిస్ స్వామి రంగ ఈడే ఇట్లేస్తావంటే ఇట్లా చల్లగా పడుకొని వస్తావా ఏ వద్దు నా ఒక పల్లి నీ పల్లి నా పట్నము నీ పట్నము నా కలగోత్రము ఎక్కడికన్నా బ్యాగ్ తిన్నావా పద నేను అయినా మేము ఊర్లో ఇక్కడ వచ్చినది అడుపుక
అదే మదే ఎవరిదా వాడి మంది కాదు నువ్వు టువాల్లో కదా ఆడేస్తావు నువ్వు జాకెట్లు కదా వేసేదా అది కాదమ్మా నా ఒక పల్లె నీ పల్లె నా పట్టము నీ పట్టము నా కులగోత్రము నా నామకరణం తెలుసా అలాగే కలుపుతాడు గోల్కొండ వెళ్తున్నా గోల్కొండ వెళ్ళబడినా నన్నిందు రావచ్చు నాకేం మోహిని ఒళ్ళ మీద వస్తుంది అవునా ఈ పద మోహిని విడిచిపెట్టి వచ్చాడు గోల్కొండ వెళ్తున్నా మోహిని ఒళ్ళ మీద వచ్చిందంటే తిక్కులు కొట్టాను తిన్నప్పటికే నా మీద గోల్కొండ వెళుతున్నా గోల్కొండ వెళ్ళబడినా అన్న గోవులు పక్కే ఉంటారు గోవులు పక్కే సాయప గోవులు పక్కే సాయప చెప్పరా నీ బుద్ధి చెప్పడాడా విత్తులో నా బుద్ధిమంతుడు విద్యలో బుద్ధిమంతుడు విద్యలో బుద్ధిమంతుడు మా ఎప్పుడు చదువులో నా సాహసమంతుడు చదువులో సాహసమంతుడు సకల విద్యలు నేర్చిన వాడు సకల విద్యల బుద్ధులు మనవాడు కాదు ఇవంతా నేర్చుకుని అలా 6ನೇ క్లాస్ ఫెయిల్ అయిపోతుంది ఇదేని కాక ఒక తాపుక్క అక్కడ ఇక్కడ పారాడుకోని ఏ మహామంత్రి ఇది లేకపోయినా చెప్పడేగా నిన్ను చిక్కలు కొట్టేసింది నీకే చెప్పుపా మాట ఇన్నోల్లా ఏంటా చెప్పుపా అయినా ఇది కాకపోయినా ఇక ఇద్దరా అలాగే తెలుపుతండి సకల విధులు నేర్చుకున్నారు కదా కాదు ఇవంతా నేర్చుకొని మన్నాళ్ళు ఆడు పుట్టాడులో పడిపోయింటివా రేటు కూడా తమలపాకులు అమ్ముతా ఉంటుందే దీని కాకపోయినా శ్రీరంగ పట్టం వెళ్తున్నా దగ్గరికి అలాగే పద తండ్రి అది నువ్వేమో శానా అయిపోయింది పాపము
అయ్యా నీవు దండాలు పెడుతున్నావు. అవునా? నీ ఊరి అవుదా పేరు అవుదా? అవునా? అలాగనే తలుపు. అవునా? అవునా? అవును. నేను వచ్చిన పనులేమో అది జాగ్రత్తగా తెలపయ్యా. నీ దగ్గర పరమటాది నల్లరాగడ భూమి ఇస్తే పంటలు పెట్టి పేరు పొందడం వచ్చాయా టిప్పిస్తాను. నా పరమటాన్ని నల్లరాగడ భూమి ఇవ్వాలన్నా. అవును. ఏమి పంటలు పెడుతున్నావయ్యా? కోలు బకీరు. దేశంలో పంటలు పెట్టి పేరు పొందడం. అవునా? అవునా? అలాగే ఇస్తున్నాను. నీ మాటల మీద మాట తప్పగా మాట ఇచ్చినా అలాగనే ఉంటున్నా నీ మాట. అలాగే చెప్తాను. ఒక్క జరిగిన పంటలు పెట్టి పేరు మందర కోలు పెట్టి చాలా సంతోషమని అట్టిపిస్తాను. చాలా సంతోషమైన అలాగే మహామంత్రి దగ్గర పరపటాత్రి రగడు భూమి మనం ఈ నమ్మలు తీసుకోవడం కదా. అవును తండ్రి. ఈ దేశంలోని పంటలు పెట్టి పేరు పొందాలి అనుకుంటాను. అవును. ఈ భూమికి మడక కట్టి మా దుండ్రా మహామంత్రి. అయ్యా కోళ్ళ వగేరా. అయ్యా అయ్యా మహామంత్రి. దేవాలయం ఉక్క చెడగల పంటలు ఉక్క చెడగలు తీసుకొని వచ్చిన అవును పంటలు పండినా ఎక్కడ లేని పేరు పొంది వచ్చాయి. ఆ కోళ్ళ వగేరా ఏమి గోలకొండ రాణి
దండమయ్య స్వామి మేము ఉండలేము బాబు దండమయ్య స్వామి మేము ఉండలేము బాబు అయ్యా గోలు పట్టిరా ఎక్కడా లేని ఒక్క జనങ്ങൾ పండ పెట్టి పేరు పొందిండే సమయం వదన అవును. ఆ దేవలోకమ్మ దేవేంద్ర రూపాలు ఓరవలేక అవును. మన పంటల్లోకి ఒక రెక్క చేతిని విడిచినాడు తండ్రి అదేం చేస్తుంది ఆ రెక్కల చేతిని పొట్టి పందేయాలా తండ్రి మా వల్ల కావలేదు అడితే నీకు ఎత్తమంటి పోలీస్ వర పెడుతుంది ఆ నీకు జాగ్రత్తగా ఆ, పోలీసు బారా పోలీసు బారా వందుకు బారా వందకు బారా వస్తువుల బారా ఆ. మిలిటరీ బారం అంతా పెట్టిండా పెట్టినావు ఇప్పుడు జాగ్రత్తగా కావాలంటావా కావులుండేటి సమయమందున అవును. ఆ యొక్క దేవలోకం దేవేంద్ర గోపాలు ఓరలేక రెక్కల చేతిని విడిచినాడు ఏమి? నీ అంతరతంత్రాల విద్యలు ఉపయోగించి అవునా? ఆ రెక్కల చేతిని నెలములలో బంధించాను. అందరితో ఆ, ఈ దీన్ని బంధించిండా అవును. దగ్గర ఎత్తుకోమా ఎత్తుకొని మన నెలమలగలో బంధించినాం అవును ఈ గురంపిల్ల విక్రయాలు కలప దీన్ని ఎత్తుకొని పోయి పోయి శ్రీరంగధారి పట్టం వెళ్తున్నా ఆ. టిప్పు సుల్తాన్ అమ్మ వల్ల ఏమి ఆ. ఆ నాడువంగ మెట్ట రాళ్ళగుట్టలో సదరాలు వినాములు ఇచ్చిన అవును. ఆ యొక్క టిప్పు సుల్తాన్ వద్ద విక్రయించి రావాలి కదా అవును. అలాగే విక్రయించేద్దాము తండ్రి ఆ, ఒకటండా మాట శ్రీరంగధారి పట్టం వెళ్తున్నా టిప్పు సుల్తాన్ ఆ, వాడు కూర్చోనుండే కుర్చీలు విడిచి రమ్మరా అయ్యా సుల్తాన్ గారు వాడు పనుకోనుండే మంచాలు విడిచి రమ్మరా అవును తండ్రి విద్య ఇలాగనే చెప్పు అలాగే వచ్చినాడు మా సుల్తాన్ గారికి తండ్రి ప్రమాణం చేయండి అప్ప. దీనికి అవసరం లేదు మరి. అయ్యా టిప్పుతుందానా అయ్యా కోరమకీడు అయ్యా టిప్పుతుందానా ఆ, మొన్న నువ్వు ఇచ్చిన పరపటాది రాగల భూమిలో ఆ, నేను పంటలు పెట్టి పేరు పొందుతుంటే అవునా దేవలోకముని కా దేవేంద్రుడు ఆ. నా పంటల కల్లా పార చూడలేక దేవేంద్రుని కా రెక్కల చేసిన పంపి నా పంటలు పాడు చేస్తుంటే అవునా దాన్ని నా మాయమంత్రంతో బంధించి నీ దగ్గర తీసుకుంటా ఈ కురుమ పిల్ల ఏం పని చేస్తున్నాయా కోరమకీడు కోరమకీడు వెనకన పోతే తొలగొస్తుంది పక్కన పోతే రెక్కలు పడుతుంది అవునా ముందర పోతే కరవణ వస్తుంది అవునా సహజంగానే గురం పిల్ల నా మాయముతో భద్రించి నీ దగ్గరికి తీసుకున్నాను అమ్మడానికి ఏ మహామంత్రి ఈ కురుమ పిల్ల ఏమో చుట్టుపడుతుంది నా గురమ్మల కోటి వరాల పడుతుంది ఆ టిప్పు చూద్దామా అవునా ఏ మహామంత్రి ఈ కోమలమకీడికి ఆ, కోడి వరాలతో ఆ. ఈ కురుమ పిల్ల ఒకటి వరాలు అవునా ఏడున్నాయి అప్ప
కోటి వారాలా? మన శ్రీ కాకినాడలో లోపల ఓ ఖజానాలా? అంతా బ్లాక్ మనీ. ఏ లాకర్ల నల్ల డబ్బా. ఏమిటప్పా? అంతా బ్లాక్ మనీ. ఏ కాదురా, మన లాకర్ల నీకు యావుతుందప్ప బ్లాక్ మనీ ఉండేదా? అప్పుడు పోస్ట్ ఉండయ్యా. ఏ ఉండేదా? అంతా నల్ల డబ్బా ఉండేది. నల్లటప్ప కాడికి పో. సరే. పాడేది ఎట్లా ఒకదాన్ని కొట్టుకునే లేకే సరిపోతుంది. దినాము కొట్టుకుని వస్తాయా బాగా సోన్ తగ్గించచ్చా వాళ్ళు సోన్ కొట్టుకోరు. మన దినాము పాడేవాళ్ళు మా కూతురు వస్తాయా లేదు ఆరాట కన్నా సోన్ హలో 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 బాగా పాయింట్ పెట్టినా హలో హలో एक दो तीन ఇట్లా పాడితే 3 దినాలు చూసిపోతామా. ఆత్మగడ ఆత్మగడ ఇట్లా చేయి పట్టుకొని మీ పాట మీకే ఆత్మగడ ఆత్మగడ చేయి పట్టుకో అది అన్నీ పట్టుకోవాలి. పాటల్లో పట్టుకో. మీకు కావాలి వద్దా ఖజానాలా డబ్బులా? కోటి వరాలు కమ్మండి గురంపిల్ల. కోటి వరాలు కావాలా వద్దా? కావాలా. చేయి పట్టు. పట్టుకో చేయరా మరి గడ్డ గిన్నెలు కొడతావా డబ్బు చూస్తా एक दो 100 1000 దా పట్టుకో కోటి వరాలు లెక్కేయండవా? బాగా లెక్కేయండి. ఎంత ఉందా ఇది ఆడదాన్ని కొట్టిరా మన నరేంద్ర మోడీ 5 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయలేదా? అప్పుడైతే లాకాల్లో పెట్టింది. ఇప్పుడు అంతా చీరలు కట్టేసింది. లెక్కేసి పెట్టినానా కోరుకోండి వెళ్ళిపోదా. సార్లే మహామంత్రి, నీకు టైం అయిపోయింది. నువ్వు పోయి కొనుక్కోపోదా. ప్రకారంగానే కోటి వరాలు ఇచ్చినావు కదా, నువ్వు లోపలికి పోయి శాంతం నీ పెట్టుకో. పెట్టుకుంటే పొరట్ట కొడుతుంది. హలో ఆయనేమో తోడు బాగానే పెట్టిండు అప్పుడే. కాబోయే రౌనమ్మా మన మెసేజ్ చిన్నగా పెట్టిన హలో సరే హలో
మధ్యమ సీతామణి చిలకల పోయారు